హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ వీరబాబు గారు మండపేట నుండి వచ్చారండి. మనకి ఒక 5.1 ఛానల్ యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ చేశారు. అదేవిధంగా జిప్ కంపెనీ స్పీకర్స్ అయితే మన దగ్గర తీసుకున్నారు. బాక్సెస్ సబ్ వూఫర్ ఆయన అరేంజ్ చేసుకున్నారండి. ఆయనకైతే ఆయన రిక్వైర్మెంట్ ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యాంప్లిఫైర్ వచ్చినప్పటికీ ప్రజెంట్ మనకి ఆస్ట్రా రిమోట్ కిట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వెర్షన్ 8తోనైతే 5.1 ఛానల్ యాంప్లిఫైర్ అయితే డిజైన్ అయితే చేశాను. ఇది ఫర్దర్గా 7.1 ఛానల్ కూడా ఇది మేక్ చేసుకోవచ్చండి. ఆ విధంగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. సో వీరబాబు గారు పక్కన ఉన్నారు. ఆల్రెడీ నేను చాలా టైం నుంచి ఆన్లో ఉంచాను. చాలా రోజుల నుంచి నియర్ ఒక 10 డేస్ నుంచి కంటిన్యూ రన్నింగ్లో ఉందండి. ఇది ఎటువైనా కంప్లైంట్ ఏమైనా వస్తుంది ఏంటి అని చూశాను. మరి సెట్ అయితే క్లియర్గా ఉంది, చాలా బాగుంది. ఈరోజు వీరబాబు గారు రమ్మన్నాను, ఆయన వచ్చారు, ఆయనకి ఇచ్చేస్తున్నాను. ఇచ్చే ముందు సౌండ్ టెస్ట్ ఆయనకి చూపించాను, ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు మీకు కూడా సౌండ్ టెస్ట్ చేస్తాను. అదేవిధంగా యాంప్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మీకు వీడియోలో నేను చూపిస్తాను. చూసే ముందు వీరబాబు గారు ఇప్పుడు మండపేట అంటున్నారు, ఎక్కడండి ఇది? కాకినాడ దగ్గరలో ఉంది. అంటే ఒక ఎన్ని కిలోమీటర్లు ఉంటాయండి? కాకినాడ నుంచి 45, కాకినాడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి? ఇక్కడ నుంచి మండపేటకి 350 కిలోమీటర్ ఉంటుంది అంటున్నారు. మరి అక్కడ నుంచి రావడం అంటే చిన్న విషయం కాదు. ఆయన వృత్తిరీత్యా ఇటు పక్క వచ్చారు కాబట్టి ఆయన అయితే తీసుకుంటున్నారండి. సో అయ్యా మీరు సెట్ ఆన్ చేశాను. సౌండ్ ఏ విధంగా ఉందండి? ఓకే కదా? బేస్ ఏ విధంగా ఉందండి? గట్టిగా ఉంది కదా? మీకు ట్రాక్స్ ఏ విధంగా వస్తున్నాయండి? డివైడ్ అవుతుంది కదా, ఏ ట్రాక్ ఆ ట్రాక్ డివైడ్ అవుతుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ ట్రాక్ ఆ ట్రాక్ డివైడ్ అవుతుంది, బేస్ బాగా వస్తుంది, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఉండదు, చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన విషయం ఒకటి ఉందండి. ఇప్పుడు నా దగ్గర యాంప్లిఫైర్ తీసుకున్నంత మాత్రాన అయిపోలేదు. మీరు ప్రాపర్గా ఆడియో సెట్టింగ్స్ అనేవి చేయాలి. అంటే ఎల్ఈడి టీవీ పెడితే ఎల్ఈడి, ప్రొజెక్టర్ పెడితే ప్రొజెక్టర్, ఏది పెడితే 4K బాక్స్ ఏది పెట్టినా లోపలికి వెళ్ళేసి ఆడియో అవుట్ అనేది డిజిటల్ ఆడియో అవుట్ ఇస్తేనే మీకు యాంప్లిఫైర్ అనేది పక్కా ట్రాక్ వస్తుంది. అంటే ఒక్క డిజిటల్ ఆడియో అవుట్ వస్తుందా అని అంటే మనం ఆడియో సెట్టింగ్లోకి వెళ్ళి డిజిటల్ ఆడియో అవుట్ అక్కడ ఎస్పీడిఎఫ్ ఉంటుంది, లేదా డిజిటల్ ఆడియో అవుట్ అని ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత హెచ్డిఎంఐ కానీ, ఆప్టికల్ కానీ, కోయాక్సిల్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక డిజిటల్ ఆడియో అవుట్, డిజిటల్ సపోర్టెడ్ ఆ కేబుల్ అయితే కనెక్ట్ చేయాలండి. ఇక్కడ ఆస్ట్రా అన్నాం కాబట్టి హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేయాలి, లేదంటే ఆప్టికల్, లేదంటే ఏఆర్సి, కోయాక్సిల్. ఏది కనెక్ట్ చేసినా మీకు డాల్బీ ఆడియో అనేది మీకు సపోర్ట్ అవుతుంది. ఇన్ ది సేమ్ టైం డాల్బీ కంటెంట్ ప్లే చేయాలి. వీరబాబు గారు అన్నారు అన్ని సినిమాలకు వస్తుందా అని అడిగారు. అని చెప్పాను, సార్ అన్ని సినిమాలకు వస్తుందా అంటే డాల్బీ కంటెంట్ ఉంటే వస్తుందండి, లేకపోతే రాదు. ఇప్పుడు ఏంటంటే చాలామంది సెట్లు తీసుకెళ్ళి ప్లే చేసిన తర్వాత నాకు డాల్బీ రావడం లేదంటే ఇది రా అంటారు. అలా పాసిబుల్ కాదు కదా. డాల్బీ కంటెంట్ ప్లే చేయాలి. హెచ్డిఎంఐ కేబుల్ కూడా ఈ మనకి సెటప్ బాక్స్తో వచ్చిన కేబుల్లో లోకల్లో 80 రూపాయలుగా 100 రూపాయలు దొరికే కేబుల్ మనం కనెక్ట్ చేస్తామంటే అవ్వదండి. దానికి కూడా ఇక్కడ గోల్డ్ ప్లేట్స్ ఉంటాయండి, గోల్డ్ ప్లేట్లు. ఈ కేబుల్ ఇక్కడ గోల్డ్ ప్లేట్ కేబుల్ ఉంటుంది. ఆ గోల్డ్ ప్లేట్ కేబుల్ హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేస్తేనే మనకి అంటే వెర్షన్ 2.0 పైన ఉంటుందండి. ఇది గోల్డ్ ప్లేట్స్తో వస్తాయి. ఇటువంటి కేబుల్ కనెక్ట్ చేస్తేనే మనకి యొక్క డాల్బీ డిజిటల్ డిటిఎస్ లాంటి ట్రాక్ సపోర్ట్ అవుతాయి. ఏదో లోకల్ హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేసినా మీకు డాల్బీ సపోర్ట్ అవ్వదు. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ప్రాపర్ స్పీకర్స్ అయితే దీనికి కనెక్ట్ చేయాలండి. కనెక్ట్ చేసినప్పుడు మంచి క్వాలిటీ వస్తుంది. ఒకసారి ఆన్ చేసి మీకు చూపిస్తాను సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. I love this guy. Shoot him, please. ఆయన ఇక్కడ గన్ ఫైర్ చేసాడండి. రైట్ సైడ్ నుండి గన్ ఫైర్ చేస్తే రైట్ సైడ్ నుండి అలా బుల్లెట్ వచ్చి మనకి రైట్ సైడ్ సరౌండ్ స్పీకర్లోకి వస్తుంది ఆ ఫైర్ అనేది. అదే లెఫ్ట్ సైడ్ నుండి ఫైర్ చేస్తే లెఫ్ట్ సైడ్ బుల్లెట్ వచ్చి లెఫ్ట్ సైడ్ సరౌండ్ స్పీకర్లోకి వస్తుంది. ఈ విధంగా ఎటువైపు నుంచి ఫైర్ చేస్తే ఆ యొక్క బుల్లెట్ అనేది వెనుకున్న బాక్స్లోకి వస్తుందండి. వీరబాబు గారు వస్తుందా లేదండి? వస్తుంది కదా. ఆ ఫైర్ అనేది వెనక్కి వినబడుతుంది. ప్లే చేస్తున్నాను చూడండి. Standing around for? Take him out, goddammit! Take him!
సో ఈ విధంగా ఆడియో అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా చక్కగా ప్లే అవుతుంది. బట్ ఆస్ట్రా రిమోట్ కిట్ అంటే చాలా బాగా మంచిగా ట్రాక్ అనేది రీడ్ చేస్తుందండి. ఈవెన్ డిఎస్పి కూడా బాగానే ఉంటుంది. సో యాంప్ అయితే ఈ విధంగా మనం డిజైన్ అయితే చేసాము. ఒకసారి ఇంటర్నల్ కాంపోనెంట్స్ మీకు చూపిస్తాను నేను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీరబాబు గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇందులో వాడే రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్షన్ 8 లేటెస్ట్ మోడల్ రిమోట్ కిట్ అండి. ప్యానల్ కూడా దానికి సూటబుల్ ప్యానల్ ఇది. ఒకవేళ రిమోట్ పోయినా బటన్స్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. వీరబాబు గారు ఏమన్నారంటే మాకు బ్యాక్ సైడ్ ప్యానల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే వేయండి కంట్రోల్ బ్యాక్ సైడ్ అన్నారు ఆయన. సో ఆయన కోసం బ్లూ కలర్ లైట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ ప్యానల్ ఏంటంటే కంప్లీట్ బ్లాక్ ప్యానల్ అండి. చుట్టూ మ్యాటీ బ్లాక్ ఉంటుంది, మధ్యలో గ్లాస్ బ్లాక్ ఉంటుంది. దీనికి రిచ్ లుక్గా కనబడాలని చెప్పేసి మనం గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. దాన్ని ఒకసారి ఇంటర్నల్ చూద్దామండి. ఇప్పుడు ఇంటర్నల్ చూసినప్పటికీ ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేసామండి. చూస్తున్నారు కదా, సింగిల్ ట్రాన్స్ఫార్మర్ సరిపోద్ది. చాలామంది మాకు డబుల్ ట్రాన్స్ఫార్మర్ సెట్ చేయండి అంటారు. అవసరం లేదండి, మనం ఫుల్ హెచ్డీ ట్రాన్స్ఫార్మర్ వాడతాం కాబట్టి సింగిల్ ట్రాన్స్ఫార్మర్ చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇది పవర్ సప్లై, ఇది ప్రతి సెట్లో వేసిందేని. ఇక 5 ఛానల్ బోర్డు వచ్చినప్పటికీ మహారాజా బోర్డు అయితే తీసుకున్నామండి. చాలా చక్కగా పనిచేస్తుంది మహారాజా బోర్డు. అండ్ సబ్వూఫర్ కుమార్ ఆడియోస్ బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ స్పీకర్ ప్రొడక్షన్ రెగ్యులర్గా వాడేది థర్మల్ సెన్సార్ సపోర్ట్ ఉంటుంది స్పీకర్ ప్రొడక్షన్కి. సెన్సార్ అయితే ఇక్కడైతే బిగించడం అయితే జరిగిందండి. అండ్ ఈ సప్రియామ్ బోర్డు రెగ్యులర్గా యూజ్ చేసేదని మరి వీటి కోసం నేను తెలియజేయడం లేదు. ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికీ ఇది ఆస్ట్రా రిమోట్ కిట్. దీనికోసం ఆల్రెడీ చాలా వీడియోలో నేను చెప్పాను. HDMI ARC ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, కోయాక్సిల్ ఉంటుందండి. 6 ఛానల్ ఇన్పుట్ ఉంటుంది, అక్స్ ఉంటుంది. అక్స్లో అక్స్ 1 అక్స్ 2 రెండు ఉంటాయి. అండ్ మనకి బ్లూటూత్ USB ఆప్షన్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది. SD కార్డు కూడా మనం ఈ యొక్క రిమోట్ కిట్లో పెట్టుకోవచ్చండి. అంటే ముందు ఫ్రంట్ ప్యానల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ SD కార్డ్ ఆప్షన్ TF అని కనబడింది కదా, ఇది SD కార్డ్ ఆప్షన్ ఇది. సో ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క రిమోట్ కిట్ డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అయితే చేస్తుందండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఎవరైతే మేము పాతకాలం పాటలు వేసుకుంటాము లేదా పాత సినిమాలు చూస్తామో అంటారు చూడండి, వాళ్ళకైతే రిమోట్ కిట్ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ప్రొలాజిక్ ఆన్ చేస్తేనే ప్రొలాజిక్ ఆన్ అవుతుంది, లేదంటే ప్రొలాజిక్ ఆన్ అవ్వదు. అన్ని ఛానల్స్లో ఒకలాగే సౌండ్ వస్తుంది. మిగతా రిమోట్ కిట్లు అలా కాదు, డైరెక్ట్గా ప్రొలాజిక్ ఆన్ అయిపోతే అది ఆఫ్ చేయడం అయితే జరగదు. ఈ రిమోట్ కిట్లో ఆ విధంగా ఉండదండి. దీనికోసం స్పెసిఫిక్గా వీడియో నేను చేస్తాను. రిమోట్ కిట్లో బటన్స్ ఏ విధంగా మనం ఆపరేట్ చేయాలి, ఇంటర్నల్ రిమోట్ కిట్లోని వాల్యూమ్స్ ఏ విధంగా అప్ అండ్ డౌన్ చేయాలి, విషయం అంతా నేను ఒక వీడియో అయితే నేను చేస్తానండి. సో ప్రజెంట్ వీడియోలో అయితే ఇంటర్నల్ అయితే ఈ విధంగా నేను చూపించడం అయితే జరిగింది. సో ఇప్పుడు ARCతోనైతే మీకు నేను సౌండ్ టెస్టింగ్ చూపించాను. చాలా చక్కగా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి మీకు సెట్ కావాలన్నా టోటల్ సెట్ కావాలని జస్ట్ నాకు మెసేజ్ చేయండి. ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. మరి ఏ వీడియోలో కూడా మీరు రేట్ తెలియజేయడం లేదు అంటున్నారండి. ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా నేను చెప్పడం లేదు. జస్ట్ ఈ వీడియో మీరు డిస్క్రిప్షన్లో చూస్తే అందులో రేట్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి రేట్ చూడొచ్చు, లేదంటే క్యాటలాగ్ లింక్ ఇస్తాను. క్యాటలాగ్ లింక్ కూడా మీరు చెక్ చేసి రేట్లు చూసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరలా కలుద్దాం.